లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అన్నాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్. దీనికి ఫార్ములా, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కి ఫార్ములా √S11. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా √S11. ఈ సర్కిల్ కి ఈ పాయింట్ నుంచి ఎంత ఇచ్చాడు? 1 అని ఇచ్చాడు. ఫైండ్ K. ఫస్ట్ గివెన్ సర్కిల్ అని రాద్దాం. గివెన్ సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 2ky ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ గివెన్ పాయింట్, ఆ పాయింట్ ఎంత ఇచ్చాడో అది మెన్షన్ చేద్దాం. దాన్ని x1 y1 అని తీసుకుందాం. వాడేం పేరు పెట్టలేదు కాబట్టి మనమే పేరు పెట్టుకోవాలి. దానికి P అన్నాం. P అని ఎందుకు అంటాం అంటే జనరల్ గా పాయింట్ అన్నప్పుడు దట్ వర్డ్ స్టార్ట్ విత్ P కాబట్టి పాయింట్ P x1 y1 అనుకుందాం. 5, 4. ఒక్కోసారి వాడే ఇస్తాడు, వాడే పేరు పెట్టిస్తాడు, అప్పుడు అవసరం లేదు. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత ఇచ్చాడు? లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ 1 ఇవ్వటం జరిగింది. 1 ఈ 1 లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఏంటి మనకి? √S11. √S11 ఈజ్ ఈక్వల్ టు 1. √S11 అని రాయాలి. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ √S11. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే S11 ఈజ్ ఈక్వల్ టు 1². S11 అంటే మీనింగ్ ఏంటంటే ఈ x బదులు x1 రాయాలి కంప్లీట్ గా, అలాగే y బదులు y1 రాయాలి కంప్లీట్ గా. ఎక్కడైతే x ఉంటుందో అక్కడ x1 రాయాలి, ఎక్కడైతే y ఉంటుందో అక్కడ y1 రాయాలి. అలా రాయటాన్ని ఏమంటున్నామంటే సింపుల్ నొటేషన్ S11 అంటుంది. సో ఏమవుతుందంటే x1², x బదులు x1 రాశాను, x1², y బదులు y1 రాశాను, y బదులు y1, y1² ప్లస్ తర్వాత నెక్స్ట్ ఏముంది? 2k y1, ఇంకేం లేవు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1² అంటే 1. ఓకే, ఇక్కడ x1 y1 అంటే ఆల్రెడీ ఇక్కడ మనకు పాయింట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్ ఏంటంటే x1 అంటే ఎంత రాయాలి? 5 రాయాలి. అంటే ఇదిగో ఇక్కడ 5 రాయాలి x1 బదులు. తర్వాత y1 బదులు ఇదిగో చూడు, ఇచ్చిన పాయింట్ లో y1 ఉంది. ఈ y1 బదులు 4 రాయాలి. y1 బదులు 4 అంటే ఎక్కడ? ఇదిగో ఇక్కడ 4. ఇక్కడ కూడా y1 ఉందిగా మనకి. ఎక్కడ y1 ఉంటే అక్కడ ఆ ఇచ్చిన పాయింట్ 4 రాయాలి. ఎక్కడ x1 ఉంటే అక్కడ 5 రాయాలి. అప్పుడు ఇది ఏమవుతుందంటే 5² ప్లస్ y1 అంటే 4² ప్లస్ 2k ఇంటూ y1 అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 1. This implies 5² అంటే 25 ప్లస్ 4² అంటే 16 ప్లస్ 2k ఇంటూ 4 అంటే 2 4s are 8 ఇంటూ k, 8k is equal to 1. This implies 25 plus 16 41 plus 8k is equal to 1. So 8k is equal to 1 minus 41. 1 minus 41 అంటే నమ్మా minus 40. సో k is equal to ఏమవుతుందంటే minus 40 divided by 8. 8 టేబుల్లో 40 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 5 times. దాని ముందు మైనస్ కూడా ఉంది కాబట్టి ఆ మైనస్ కూడా తీసేసుకుందాం. సో ఆన్సర్ ఎంత వచ్చిందంటే -5 వచ్చింది. -5. ఓకే, మీ క్వశ్చన్ అర్థమైందా?
నెక్స్ట్ క్వశ్చన్ రోమన్ 2లో 3 రోమన్ 2లో 3 చూడమ్మా ఈ క్వశ్చన్ రోమన్ 2లో 3 ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది tangent if the length of the tangent from 2, 5 the same model question 2, 5 to the circle x square plus y square minus 5x plus 4y plus k equal to 0 is root 37. Find the value of k. ఇది కూడా సేమ్ మోడలే మనకి మనం అంతకుముందు ఈ రోమన్ 1లో చేసినటువంటి క్వశ్చన్ టైప్. సో ఈ క్వశ్చన్ ని సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్ సేమ్ మోడల్ కాబట్టి ఫస్ట్ ఏం రాద్దాం, గివెన్ సర్కిల్. గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4y ప్లస్ k ఈక్వల్ టు 0. ఇక్కడ k కనుక్కోవాలి మనం. ఈ k అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ దీని పక్కనే మనం లాస్ట్ క్వశ్చన్ లో కూడా పాయింట్ అని రాసాం. ఇచ్చిన పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని మనం ఇందాటి క్వశ్చన్ లో కూడా రాసాం. ఇప్పుడు కూడా అలాగే చేద్దాం. పాయింట్, ఈ పాయింట్ ని ఏమనాలంటే px1y1 అన్నాం. px1y1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు పాయింట్ 2, 5. 2, 5. ఓకే, తర్వాత లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత ఇచ్చారమ్మా? రూట్ 37 ఇచ్చారు. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ రూట్ 37. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా రూట్ s11 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఇచ్చాడు రూట్ 37. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సేమ్ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి జస్ట్ మిగిలేది రూట్ s11 ఈజ్ ఈక్వల్ టు 37. s11 అంటే ఎలా రాయాలో చెప్పాను. x ఉన్న దగ్గర x1 రాయాలి, y ఉన్న దగ్గర y1 రాయాలి. అలా రాసినప్పుడు ఏమొస్తుందంటే x1 స్క్వేర్ ప్లస్ y1 దగ్గర y1 స్క్వేర్ మైనస్ 5x1 ప్లస్ 4y1 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 37. ఓకే, బట్ x1 y1 అంటే ఎంత మనకి వాల్యూ? x1 y1 అంటే ఇదిగో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x1 అంటేనేమో x1 అంటే 2 రాద్దాము. ఎక్కడెక్కడ ఉంది x1 మనకి? ఇక్కడ ఒక ప్లేస్ లో x1 ఉంది, తర్వాత ఇంకా x1 ఇక్కడ ఉంది. ఈ ప్లేస్ లో 2 రాయాలి. అండ్ నెక్స్ట్ y1 అన్న చోట ఈ y1 అన్న చోట 5 రాయాలి. అంటే ఎక్కడెక్కడ? ఇదిగో ఇక్కడ అండ్ ఇక్కడ. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు x1 అంటే 2 రాస్తే 2 స్క్వేర్ ప్లస్ y1 అంటే 5 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ x1 అంటే 2 ప్లస్ 4 ఇంటూ y1 అంటే 5 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 37. అండ్ 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 5 2s are 10 ప్లస్ 4 5s are 20 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 37. సో ఈ నెంబర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 20లో 10 పోతే 10 10 ప్లస్ 25 10 ప్లస్ 25 35 ప్లస్ 4 39. సో 39 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 37. సో దిస్ ఇంప్లైస్ k ఈజ్ ఈక్వల్ టు ఈ 39 ని ఈజ్ ఈక్వల్ అవుతుంది తీసుకెళ్తే మనకి -39 అవుతుంది.
37 మైనస్ 39 అంటే -2. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ కే వాల్యూ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 3. సో 2 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా దీనిలో. రోమన్ 3 స్టార్ట్ చేస్తున్నాను. రోమన్ 3లో ఫస్ట్ క్వశ్చన్, if a point P is moving such that the length of the tangent from P to the circles x square plus y square minus 4x minus 6y minus 12 equal to 0, and x square plus y square plus 6x, x square plus y square plus 6x plus 18y plus 24 equal to 0 are in the ratio 2:3, then find the equation. ఇలా ఇచ్చాడమ్మా క్వశ్చన్ మనకి. ఈ రోమన్ 3 క్వశ్చన్ ని ఇక్కడ మనం తీసుకుందాం, సాల్వ్ చేయండి. రోమన్ 3 సొల్యూషన్ అని రాయమ్మా. ఇక్కడ వాడు ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. 2 సర్కిల్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి గివెన్ సర్కిల్స్ అని చెప్పేసి ఒక సర్కిల్ నేమో ఎస్ అనండి, ఒక సర్కిల్ నేమో ఎస్ డాష్ అనండి. ఎందుకంటే 2 సర్కిల్స్ ఇచ్చినప్పుడు ఒకదాన్ని ఎస్ అనాలి, ఒకదాన్నేమో ఎస్ డాష్ అని పిలవాలి. ఎప్పుడు కూడా అంతే. ఫర్దర్ 2 సర్కిల్స్ కనుక మెన్షన్ చేయడం జరిగితే ఒక సర్కిల్ని ఎస్ అనాలి, ఒక సర్కిల్ని ఎస్ డాష్ అనాలి. గివెన్ సర్కిల్స్ S is equal to, ఫస్ట్ సర్కిల్ రాద్దాం, x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0. అండ్ ఇంకొక సర్కిల్ కూడా ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎస్ డాష్ అని పేరు పెట్టండి. ఇది ఇలా రాయాలి, ఎస్ డాష్. చదివేటప్పుడు ఎస్ డాష్ అని చదవాలి. కొంతమంది ఎస్ పవర్ 1 అంటారు, ఎస్ పవర్ 1 అట్లాంటివి ఏమి ఉండవు మనకి, ఎస్ డాష్ అనాలి దాన్ని. ఓకే, నానా రకరకాల పేర్లు వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు. జనరల్గా దానికి ఉన్న పేరు పెట్టి పిలవాలి. ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ పాయింట్ మూవింగ్ సచ్ దట్ అన్నాడు కాబట్టి లోకస్ లో పాయింట్ ఇది పి అనేది ఇవ్వలేదు కాబట్టి లెట్ పి x1 y1 అని మనమే తీసుకుందాం. లెట్ పి x1 y1 బి ఎనీ పాయింట్ ఇన్ లోకస్. లెంత్ ఆఫ్ ది గివెన్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ ఏ రేషియోలో ఇచ్చాడు, గివెన్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్, గివెన్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ ఏ రేషియోలో ఉన్నాయమ్మా, 2:3. అంటే ఎలా రాసుకోవాలి ఇప్పుడు మీరు? లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఫార్ములా ఏంటి, రూట్ S11 కదా. మరి రేషియో అన్నాడు కాబట్టి ఒక సర్కిల్ ఏమో ఎస్, ఒక సర్కిల్ ఏమో ఎస్ డాష్ కాబట్టి చూడండి నేను రాసినట్టు రాయాలి. రూట్ S11 బై రూట్ S డాష్ 11 ఈజ్ ఈక్వల్ టు 2/3. 2:3 అట్లా రాశాను నేను, 2/3 అని రాశాను. మనకి స్క్వేర్ పోవాలి కాబట్టి స్క్వేర్ పోవటానికి ఏం చేస్తున్నానంటే నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. లోయర్ క్లాసెస్ లో అయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలి, మనకు అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా మీరు సీనియర్లు అయిపోయారు కాబట్టి డైరెక్ట్ గా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. దీంతో మల్టిప్లై చేయండి, దీంతో మల్టిప్లై చేయండి. అండ్ రిమెంబర్ ఎస్ డాష్ రాసేటప్పుడు జాగ్రత్త రాయాలి. ఓకే, దాన్ని S11 అనకూడదు, S11 అనాలి. ఈ న్యూమరేటర్ S11 కాళ్ళ దగ్గర 11 రాస్తున్నాం కదా, 11 అనకూడదు, దాన్ని S11 అనాలి. ఓకే, సో 3 స్క్వేర్ S11 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ S డాష్ 11. ఇప్పుడు 3 స్క్వేర్ అంటే 9, S11 అంటే రాస్తున్నాను. S11 అంటే ఈ ఫస్ట్ సర్కిల్ చూడండి, ఎక్స్ ఉన్న దగ్గర ఏం రాయాలి మనం గతంలో కూడా ఇట్లాగే రాసాం, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో కూడా ఎస్ ఉన్న దగ్గర
అదే x ఉన్న దగ్గర x1 రాసాం కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 s-11 అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 అంటే x ఉన్న దగ్గర x1 రాయాలండి, y ఉన్న దగ్గర y1 రాసుకోవాలి. ప్లస్ 26 జీరో రాయకూడదు ఇక్కడ. మనం గతంలో కూడా రూట్ s1 ఉన్నప్పుడు జీరో ఎక్కడ తీసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకోకూడదు. దిస్ ఇంప్లైస్ 9తో మల్టిప్లై చేయండి. 9 ఇంటూ x1 స్క్వేర్ 9x1 స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ y1 స్క్వేర్ 9y1 స్క్వేర్ మైనస్ 9 4 36x1 మైనస్ 9 6s 54y1 మా 9 12 ఎంతరా 9 12 108 4 ఇంటూ x1 స్క్వేర్ 4x1 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ y1 స్క్వేర్ 4y1 స్క్వేర్ ప్లస్ 4 6s 24x1 ప్లస్ 4 18s 72 4 18s 72y1 4 26s 4 104 104. సో అన్ని ఒకే సైడ్కి తీసుకొద్దాం. అన్ని ఒకే సైడ్కి తీసుకొచ్చినప్పుడు 9x1 స్క్వేర్లో మనకి ఈ 4x1 స్క్వేర్లు సబ్స్ట్రాక్ట్ అయితే ఎంత వస్తుంది అంటే 4x1 స్క్వేర్ ఇటు మూవ్ అయినప్పుడు మైనస్ వస్తుందమ్మా, అది రాద్దాం. 9x1 స్క్వేర్ మైనస్ 4x1 స్క్వేర్ అని రాయండి. x1 స్క్వేర్లు ఒక దగ్గర రాయండి చక్కగా. తర్వాత y1 స్క్వేర్లు టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎతకండి. y1 స్క్వేర్ ఇక్కడ ఒకటి y1 స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక y1 స్క్వేర్ ఉంది. ఈ రెండు ఒక దగ్గర రాద్దాం. ఈ 9y1 స్క్వేర్ ఇక్కడ రాశాను, ఈ 4y1 స్క్వేర్ ఇటు వచ్చేస్తే మైనస్ 4y1 స్క్వేర్. అట్లాగే x1 టర్మ్ రాయండి. తర్వాత మైనస్ 36x1, ఇక్కడ x1 టర్మ్ ఏముంది 24x1 ఉంది చూడండి, 24x1. ఇది ఈజ్ ఈక్వల్ యువతలకు వస్తే ఏమవుద్ది, అవతల పాజిటివ్గా ఉంది కదా, యువతలకు వచ్చినప్పుడు మైనస్ అవుతుంది. ఆ తర్వాత y టర్మ్ చూడండి, y1 టర్మ్ ఇక్కడ ఎంత ఉంది మైనస్ 54 y1 యాజ్ టీజ్ రాయండి దాన్ని. ఇక్కడ నుంచి y1 టర్మ్ ఈజ్ ఈక్వల్ యువతలు తీసిరండి, మైనస్ అవుతుంది మైనస్ 72 y1. ఇకపోతే చివరిగా కాన్స్టెంట్లు. ఫస్ట్ ఏం రాసాం x1 స్క్వేర్, తర్వాత ఏం రాసాం y1 స్క్వేర్, తర్వాత ఏం రాసాం x1 టర్మ్, తర్వాత ఏం రాసాం y1 టర్మ్ ఒక దగ్గర, ఆ తర్వాత కాన్స్టెంట్లు. ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలి మీరు ఎక్కడ చేసిన మ్యాథ్స్ మొత్తంలో, మీరు ఎక్కడ చేసినా ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్క్వేర్ టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ కానీ వై స్క్వేర్ కానీ ఉంటే అవి మెన్షన్ చేయటం, తర్వాత ఎక్స్ టర్మ్, తర్వాత వై టర్మ్, తర్వాత కాన్స్టెంట్. ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. సో 9x1 స్క్వేర్లో 4x1 స్క్వేర్ సబ్స్ట్రాక్ట్ అయితే 5x1 స్క్వేర్, అలాగే 9y1 స్క్వేర్ 4y1 స్క్వేర్ సబ్స్ట్రాక్ట్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి 5y1 స్క్వేర్. ఇక్కడ రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి. 36కి 24 యాడ్ చేస్తే 80x1 అవుతుంది. y టర్మ్స్ చూడండి, y1 టర్మ్స్ 54 72 కలిపితే ఎంత వస్తుందమ్మా 126 వస్తుంది, మైనస్ 126 y1. తర్వాత 108కి 104 కలిపితే మైనస్ 212 ఈక్వల్ టు 0. దీనిలో కామన్ టేబుల్ ఏం లేదు క్యాన్సిల్ చేయడానికి, దేర్ ఫోర్ లోకస్ అని రాయండి అమ్మ చివరిలో. ఎందుకంటే ఇలా x1 తోటి వదలకూడదు, x అనే రాయాలి. x1 ఉన్న దగ్గర x రాసుకోండి చివరిలో. 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 80x మైనస్ 126y మైనస్ 212 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఒక క్వశ్చన్ చేసి ఆపేద్దాం. రోమన్ 3లో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ రోమన్ 2లో సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం. ఈ క్వశ్చన్ చదువుతున్నాను. ఇఫ్ a point P moving such that
the length of tangent drawn from P to the circles, same question in that lag. Same question is equal. ఇందాటేమో రేషియో ఇచ్చాడు, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈక్వల్ అంటున్నాడు. దీన్ని ఇందాటేమో రేషియో ఇచ్చాడు, ఇప్పుడేమో ఈక్వల్ అని చెప్తున్నాడు. సో అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో సొల్యూషన్ అని రాయండి. Solution: given circles ఇందాట్లా తీసుకుంటాం. given circles S is equal to okay, given circles S is equal to ఇక్కడ టాంజెంట్స్ ఏమి ఇచ్చాడో తీసుకుందాం, సర్కిల్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ సర్కిల్ నోట్ చేయండి. ఫస్ట్ దాన్ని S అందాము. x² ప్లస్ y² ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత సర్కిల్ ని S' అనండి. S' ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² minus 4x minus 6y minus 12 is equal to 0. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ ఈక్వల్ అంటున్నాడు కాబట్టి గివెన్ అదే రాద్దాము. అంతకుముందేమో 2:3 అని రాసాము ప్రాబ్లంలో. ఇప్పుడు గివెన్ లెంత్స్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. లెట్ పి పాయింట్ ఇవ్వలేదు కాబట్టి లెట్ పి x1 y1 బి ఎనీ పాయింట్ ఇన్ లోకస్ అన్నాడు. నెక్స్ట్ స్టెప్, ఈ స్టెప్ మీరు ఎక్కడ రాసినా పర్లేదు, ఏం కాదు. లెట్ పి x1 y1 బి స్టార్టింగ్ లో కూడా రాసుకోవచ్చు. x1 y1 బి ఎనీ పాయింట్. ఎందుకంటే లాస్ట్ లో క్వశ్చన్ చూడండి, ట్యాగ్ లైన్ ఏమి ఇచ్చాడు, పాయింట్ లోకస్ అన్నాడు కదా, అందుకోసం ఎనీ పాయింట్ ఇన్ లోకస్. సో లెన్స్ ఈక్వల్ అంటున్నాడు కాబట్టి ఎలా మనం ఫ్రేమ్ చేయాలి అంటే రూట్ స్క్వేర్ రూట్ S11 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ S'11. రూట్ S11 ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ S'11. క్లియర్ గా బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందమ్మా, ఇక్కడ జస్ట్ S11 మిగిలింది, ఇక్కడేమో S'11 మిగిలింది. S11 అంటే x ఉన్న దగ్గర x1 రాయాలి, y ఉన్న దగ్గర y1 రాయాలి. అంటే x1² ఫస్ట్ సర్కిల్ చూడండి, మీరు S అన్నప్పుడు ఫస్ట్ సర్కిల్ అబ్జర్వ్ చేయాలి. ఈ సర్కిల్లో ఈ ఫస్ట్ సర్కిల్లో x1² ప్లస్ y1² ప్లస్ 8x1 ప్లస్ 12y1 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు S'(y1) అంటేనమ్మా x1² ప్లస్ y1² ప్లస్ 8x1 ప్లస్ 12y1 ప్లస్ 15. సో బోత్ సైడ్స్ ఏమన్నా క్యాన్సిల్ అయిపోతాయేమో చూడండి. x1² బోత్ సైడ్స్ క్యాన్సిల్. ఇందాడ ప్రాబ్లంలో 2:3 అని ఉంది కాబట్టి మనకి వాల్యూస్ రావటం జరిగింది. S'(11) అన్నప్పుడు సెకండ్ సర్కిల్ చూడాలి. సెకండ్ సర్కిల్ x1² y1² సెకండ్ సర్కిల్ చూసి ఇందులో రాయండి. ఇది మనం ఏం చేసామంటే ఫస్ట్ సర్కిలే మళ్ళీ రాసి సెకండ్ సర్కిల్ ఇది చూడాలి. ఏమొస్తుంది చూడండి, x1² y1² మైనస్ 4x1 మైనస్
minus 4x1 minus 6y1 minus 12. సో అన్ని ఒకే సైడ్కి తీసుకొస్తున్నాను. 8x1 అటు నుంచి ఈజ్ ఈక్వల్ టు అవతల నుంచి యువతలకి ఏదో వస్తుంది. ఇప్పుడు మనకి x1 అన్నప్పుడు x1 టర్మ్ ఇటు తీసుకురండి. నెగిటివ్ టర్మ్ ఇటు వస్తే ఏమవుద్ది? పాజిటివ్ 4x1. తర్వాత y టర్మ్స్ రాయండి. 12y1 ఇటు నుంచి ఇటు నెగిటివ్ టర్మ్ని తీసుకొద్దాం. ఈ వాల్యూని ఇటు తీసుకొద్దాం. ఈ వాల్యూ మైనస్ 6y1 ఇటు వస్తే ప్లస్ 6y1. తర్వాత ఇక్కడ ప్లస్ 15 ఉంది. ఈ నెగిటివ్ మైనస్ 12 ఇటు తీసుకొస్తే ఏమవుద్ది? ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 8x1కి 4x1 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 12x1. తర్వాత 12y1 ప్లస్ 6y1 ఎంత? 8y1. తర్వాత 15కి 12 యాడ్ చేస్తే ఎంత? 27 ఈజ్ ఈక్వల్ టు 0. ఏదైనా టేబుల్ పోద్దని చూడండి. 3 టేబుల్ కానీ 4 టేబుల్ కానీ ఏది పోదు కదా ఇక్కడ. కాబట్టి లీవ్ దట్ సేమ్. దేర్ ఫోర్ లోకస్ అని రాసేయండి. లోకస్ ఈజ్ x1 ఉన్న చోట ఏం రాయాలి? x రాయాలి. ఓకే, y1 ఉన్న చోట ఏం రాయాలి? y రాయాలి. ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీకు ఆన్సర్. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.